కాల్చేస్తారు పొట్టును. సో భక్తిహీనులు వారు జీవించే జీవిత విధానం, నీతిమంతులు వారు జీవించే జీవిత విధానం, ఇవి బైబిల్లో రాయబడినట్టు ఇక్కడ కూడా మనం చూస్తాం. మరొక ముఖ్యమైన సంగతి ఏంటి అంటే, అది బైబిల్ అంతట్లో ఉన్నది, ఈ కీర్తనలో కూడా ఉన్న ప్రాథమిక సంగతి ఏంటి అంటే, ఈ రెండు రకాల ప్రజలు రెండు గమ్యాలకు చేరతారు. అంటే మనిషికి రెండు గమ్యాలు ఉన్నాయన్నమాట. అంటున్నాడు ఆఖరి వచ్చిన, నీతిమంతుల మార్గం యెహోవా తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో మనుషులు రెండు రకాలుగా ఉన్నారు, రెండు రకాలుగా జీవిస్తున్నారు, రెండు రకాల అంతాలకు గురవుతూ ఉన్నారన్నమాట. భక్తిహీనులు నాశనానికి గురవుతున్నారు, నరకానికి గురవుతున్నారు. నీతిమంతుల మార్గం యెహోవా తెలియను అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, దేవుని మార్గం, పరలోకం. సో మనిషి ఎదుట పరలోకం, నరకం రెండు ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న మనలో కొంతమంది నరకానికి వెళ్తాం, కొంతమంది పరలోకానికి వెళ్తాం. అంటే మనం రక్షింపబడకపోతే మనలో కొంతమంది నరకానికి వెళ్ళక తప్పదు. సో రెండు రకాల ప్రజలు, రెండు రకాల జీవిత విధానాలు, రెండు గమ్యాలు. ఓకే, ఇంకా బైబిల్లో చాలా స్పష్టంగా, ప్రాథమికంగా, ముఖ్యంగా వ్రాయబడిన సంగతి ఈ కీర్తనలో కూడా ఉన్నది ఏంటి అంటే, చూడండి అంటున్నాడు 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అంటున్నాడు. న్యాయ విమర్శ అంటున్నాడు. న్యాయ విమర్శ అంటే దేవుడు అంతా తీర్చబోయే తీర్పు అని. దేవుడు సమస్తాన్ని తీర్పులను తెస్తాడని ప్రసంగి 12, 13, 14 వచనాలు మనం చూసాం. ఘోరమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే కానీ చెడ్డే కానీ ఆయన తీర్పులోనికి తెచ్చుకున్నాడు. కొంత ప్రసంగం కూడా ఫైనల్ వర్డ్స్ ఏంటో తెలుసా? బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు, ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అంటాడు. దాని పాటు గొప్పది అంటాడు. సో కొన్ని కూలిపోతాయి, కొన్ని జీవితాలు తీర్పుకు, పరీక్షకు నిలబడదు. తీర్పు ఉన్నదన్న సంగతి బైబిల్లో చాలాసార్లు రాసి ఉంది. ఉదాహరణకు ఒక సభలో పౌలు మాట్లాడుతూ తాను ఆఖరిగా ప్రజలను హెచ్చరించింది ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం అంటున్నాడు. 30-31 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాయి. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చూడండి, నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మృతులు ఉండాలని లేపినందుకు దీని నమ్మటకు అందరికీ ఆధారము కలుగజేసింది. కాబట్టి పౌలు గ్రీకు తత్వవేత్తలకు ఛాలెంజ్ చేస్తూ అన్నాడు, దేర్ ఇస్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్ అన్నాడు. ఒక రోజు రాబోతుంది, దేవుడు నిర్ణయించిన రోజు, అది దేవుడు తీర్పు తెచ్చిపోయే రోజు. ఆ రోజు వైపుకు మనందరం దూసుకొని వెళుతూ ఉన్నాం. అది ఒకరోజు రానే వస్తుంది. తీర్పు ఉంది, న్యాయంగా దేవుడు తీర్పు తీస్తాడు, నీతిని అనుసరించి దేవుడు తీర్పు తీస్తాడు, పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీస్తాడు, సత్యాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు. వేటికో తెలుసా? మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ప్రతి తలంపు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. సామెతలు 12:2 చూడండి ఒకసారి. సామెతలు 12:2. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చాలా వింతగా ఉంది. దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని దేవుడు తీర్పు తీరుస్తాడట. అంటే ఈ లోకం తీర్పు తీర్చే దేనికి చెప్పండి? ఆలోచనలుగా, క్రియలుగా? క్రియలకే. ఇప్పుడు మీరు ఎవరైనా కేసు పెట్టారనుకోండి, ఎవరి మీద నా గురించి చెడ్డగా ఆలోచిస్తున్నారండి అని మన ముందు సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు. వాళ్ళ ఆలోచన నీకు ఎలా తెలుసు, ఆయన రుజువు ఎలా చేయగలవు అంటారు. ఒకవేళ దొంగతనం జరిగినా
దొంగతనం చేయబడినటువంటి దొంగిలింపబడిన వస్తువులు రికవరీ చేసి చూపిస్తే తప్ప సాక్ష్యాధారాలు ఉండే కానీ జరిగిన క్రియకు ఈ లోపల తీర్పు జరగదు. ఎవిడెన్సెస్ లేకపోతే, సాక్ష్యాధారాలు లేకపోతే. అది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడట. అంటే చెడ్డ ఆలోచనలకు సైతం దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతేకాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనమే, ఏదో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు అంటున్నాడు, నేను మీతో చెప్పిన దేవునిగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను వచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలు బట్టి నీతిమంతులను తీర్పు పొందదు, నీ మాటలు బట్టి అపరాధులని తీర్పు పొందదు. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి దురాలోచన తీర్పుకు గురవుతుంది, ప్రతి చెడ్డ మాట కూడా తీర్పుకు గురవుతుంది. అంతేకాదు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. సో తలంపులకు తీర్పు ఉంది, మాటలకు తీర్పు ఉంది, క్రియలకు తీర్పు ఉంది. దేవుడు వీటన్నిటిని రికార్డ్ చేస్తున్నాడు. మీకు తెలుసా, పైనుంచి వీడియో కెమెరా ఆల్ ద టైమ్ ఆన్ అయ్యే ఉందని. మనం వీడియో ఎప్పుడు తీయించుకుంటాం? బాగా సిద్ధపడినప్పుడు. ఆల్రెడీ నేను తయారై వస్తానంటాం కదా. దేవుడు 24 hours 24/7 వీడియో తీస్తూనే ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ దేర్ ఇన్ హెవెన్. తప్పించుకోలేదు. దేవుడు దగ్గర నిలబడినప్పుడు 2 సాక్ష్యాధారాలు ఉంటాయి. ఏంటో తెలుసా మీకు? మన తలంపులకు సహితం సాక్ష్యం పలికే, క్రియలకి కాదు. ప్రతిదానికి నమ్మకమైన సంపూర్ణమైన సాక్షులు ఎవరో తెలుసా? రేపు తీర్పు దినాన మనకు వ్యతిరేకంగా ఒకటి దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు. రెండోది ఎవరో తెలుసా? ఎవరి మనస్సాక్షి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది. నువ్వు దబాయిస్తున్నా, నేను ఆ పని చేయలేదు, నేను అలా తలంచలేదు, నా ఉద్దేశం అది కాదంటే అంటది మనస్సాక్షి. నిజం కాదా అది? నువ్వు అలా తలంచలేదా, నువ్వు అలా మాట్లాడలేదా అని మన మనస్సాక్షి మనం చెబుతుంటే దాని నుంచి తప్పించుకోలేక సిగ్గుపడాల్సి వస్తాం. సో బైబిల్లో తీర్పు ఉందని, న్యాయంగా దేవుడు విమర్శ చేస్తాడనే సంగతి ఎలా రాసి ఉందో మొదటి కీర్తనలో కూడా ఈ సంగతి రాసి ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యమైన సంగతులు ఈ కీర్తనలో ఉండడం వల్ల ఈ కీర్తనను ఏమని పిలిచారు? మినీ బైబుల్, మినియేచర్ బైబుల్ ఇన్ మినియేచర్ అని చిన్న సైజు ఉన్న బైబుల్ అని పిలవడం జరిగింది ఈ మొదటి కీర్తన. చూడండి, నీతిమంతులు ఎలా పోల్చబడ్డారు? ఆకు వాడితే తన కాలం మీద ఫలమిచ్చు చెట్టు వలె కాదు, నీటి కాలువలో నాటబడినదే ఆకు వాడికి తన కాలం మీద ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతను చేయదంతయు సఫలమగును అన్నాడు. అంటే పచ్చని, ఫలించే, కాపు కాసే, ఎదిగి వ్యాపించే చెట్టుతో పోలుస్తున్నాడు నీతిమంతుల జీవితాన్ని. భక్తిహీనుల జీవితాన్ని పోలుస్తున్నాడు చెదిరిపోయే, నిలకడలేని, జీవం లేని, నిరుపయోగమైన పొట్టుతో. మీరు చూశారు కదా, మన గ్రామాల్లో పొలాల ప్రక్కన ఈ పొట్టు కాల్చేసి గింజలు మాత్రం బస్తాల్లో ఇంటికి తీసుకెళ్తారు. పొట్టు ఏం చేస్తారు? అది ఎందుకు పని చేయదు, కాల్ చేయడం బెటర్ దాన్ని, కాబట్టి కాల్ చేస్తారు. భక్తిహీనులకు నరకం, నిత్యము కాలే నరకం పొంచి ఉంది. నీతిమంతులు గింజలన్నీ తీసుకుని కొట్టులో చేర్చినట్టు దేవుడు తన ఇంటిలో, తన నివాసంలో, నిత్యమైన పరలోక రాజ్యంలో ఆయన బిడ్డల్ని చేర్చుకుంటాడన్నమాట. కాబట్టి ఇప్పుడు మనందరం ఈ 2 రకాల వారిలో ఏదో ఒక రకానికి చెందినవారు. ఎవరెవరు? నీతిమంతులు, పాపులు.
అయితే మీకు ప్రశ్న, పుట్టుకతో అందరూ ఎవరో చెప్పండి. మనుషులందరూ ఎవరు పుట్టుకతో? పాపులు. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అక్కడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అయితే అందరూ పాపులం అయితే పాపులకు నరకం పొంచి ఉంటే నీతిమంతులకు వచ్చే పరలోకం పాపులు ఎలా పొందగలరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒక పాపి నీతిమంతులుగా చేయబడే మార్గం ఏంటి? చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తునందు విశ్వసించడం. గుడ్. ఇందాక రోమా 3:23 చూసాం. 24 ఏమిటో తెలుసా? కాబట్టి కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కాబట్టి అందరూ పాపులమే. దేవుడు కృప చేత ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుతారో ఆయన శిలువలో చేసిన విమోచన కార్యాన్ని బట్టి దేవుడు ఊరకనే నీతిమంతులు అని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరెవరు పాపులు? ఎవరెవరు? అందరూ పాపులమే. కాబట్టి మనం నీతిమంతులుగా చేయబడాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అయితే ఒక పరీక్ష అదేంటంటే, మనం నిజంగా విశ్వసించాను. మీరు ఎంతమంది నేను ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాను, నీతిమంతులుగా తీర్చబడ్డాను, నా భవిష్యత్తు పరలోకం అని మీరు ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? ప్రశ్న అడిగానండి, ఒకడే విన్నట్టున్నారు. చెప్పండి. తాడేపల్లిగూడెంలో రైల్వే స్టేషన్లో ఒక సందర్భం చెప్పలేవండి. మార్నింగ్ విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చే టైం కౌంటర్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. పల్లెటూరు నుంచి ఒక అతను వచ్చి నిలబడ్డాడు. టైం అయిపోయింది, ఆలస్యంగా వచ్చాడు. ఇక్కడ లైన్ చూస్తేనేమో చాలా పొడుగ్గా ఉంది, కదులుతున్నట్టు లేదు. కంగారు పెడుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, టైం అయిపోతుంది ఎలా అనుకున్నాడు. ఇతను కంగారు చూసే అతను వచ్చి అడుగుతున్నాడు, ఏ ఊరు వెళ్ళాలయ్యా అని. విశాఖపట్నం వెళ్ళాలి అన్నాడు. మరి ఏంటి టైం సరిపోద్దా, ట్రైన్ బెల్ అయిపోయింది అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను, టికెట్ తీసుకొని టైం సరిపోద్దా లేదో అని అంటున్నాడు అతను. అప్పుడు అన్నాడు, ఇదిగో మా ఫ్రెండ్ ఇప్పుడే విశాఖపట్నానికి టికెట్ కొన్నాడు, ఇది ఒక ఫోన్ వచ్చింది, ప్రయాణం మారింది, నీకు 10 రూపాయలు తక్కువకి ఇచ్చేస్తాను, నీకు కావాలని అడిగాడు. వా, భలే డీల్ అనుకున్నాడు. అసలే టికెట్ తీసుకోవడానికి టైం లేదనుకున్నాడు. టైంలో 10 రూపాయలు తక్కువకే టికెట్ దొరికేస్తుంది, భలే అనుకున్నాడు. 80 రూపీస్ టికెట్ 70 రూపీస్కే కొనేసాడు. ఇక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళక ముందు ఈ లైన్లో ఉన్న వాళ్ళందరి వైపు ఒక్కసారి ఒక సానుభూతితో కూడిన చూపు విసిరాడు. వీళ్ళు ఎంతసేపు నుంచి నిలబడి ఉన్నారు, అదృష్టం అంటే ఇలా ఉండాలి. అలా వచ్చాను, అలా దొరికేసింది, 10 రూపాయలు తక్కువకే. వెళ్ళాడు, బండి వచ్చింది, ఎక్కాడు, కూర్చున్నాడు, అద్దె పేపర్ తీసుకుని కాల్ మీద కాల్స్ని చదువుతూ ఉన్నాడు. ఇలాగా టీటీఈ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వచ్చి టికెట్ అంటున్నాడు. అందరూ టికెట్ ఇస్తున్నాడు, పెన్ తీసుకుని టిక్ కొడుతున్నాడు. వాళ్ళు ఎవరి టికెట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి అతని వైపు చూడకుండా జేబులోంచి పేపర్ చదువుతున్న టికెట్లు ఇచ్చాడు. అతను మరుక్షణం ఆ టికెట్ని పేపర్ మీద టప్ అని వేసేసి సరే టికెట్ అన్నాడు. 70 రూపాయలు పెట్టుకున్నాను అన్నాడు. అది 5 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్. తప్పే అవుతుంది చెప్పండి, అమ్మకూడదా కొనకూడదా? మిగతా వాడికి ఎందుకు అమ్మాలా, నీకెందుకు కట్ట అంటగట్టాడు? నీ వార్తను చూస్తే నువ్వు కనీసం టికెట్ వెరిఫై చేసుకుంటావని అనిపించలేదు. మనం కౌంటర్ దగ్గర ఉంటే టికెట్ వెరిఫై చేసుకోవాలి కదా. ఇది ఎక్స్ప్రెస్ టికెట్ కాదా, విశాఖపట్నం వెళ్ళేదా కాదా, ఇదేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదే సర్చార్జ్ అది ఉన్నదా కాదా
చెక్ చేసుకోవద్దు. చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. విశ్వాసం సరైనదో లేదో పరీక్షించుకోమని బైబిల్లో రాసిందో తెలుసా? చూడండి 2 కొరింథీ 13:5. దయచేసి అందరూ తీయండి, ప్రయత్నిస్తున్న వారందరూ. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. చాలా ముఖ్యమైన కీలకమైన వచనం. దయచేసి అందరూ చూడండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? థ్యాంక్ యూ బ్రదర్. ఈ మాటలు పౌలు విశ్వాసులకు రాశాడా? సంఘానికి, విశ్వాసులకు రాస్తూ అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. టికెట్ కొంటే సరిపడా, అది వ్యాలిడ్ కాదో చెక్ చేసుకోవాలి. కాబట్టి మీ రక్షణ అనుభవం అనేది అనుకుంటున్నారే, అది నిజంగా వాస్తవంగా మిమ్మల్ని రక్షించిన విశ్వాసమైనా కాదా అనేది తేల్చుకోవడం అవసరం. ఇదే భావంతో రాశాడు పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి అన్నాడు. మేక్ డబ్లీ షూర్ ఆఫ్ యువర్ కాలింగ్. మీ పిలుపు, మీ ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి అంటున్నాడు. మనం రక్షింపబడ్డామో లేదో, మన విశ్వాసం సరైనదో కాదో నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిజంగా మారారో లేదో. మీ విశ్వాసం సరైనదో కాదో పరీక్షించుకోవడానికి కొన్ని సంగతులు చెప్పనివ్వండి. సరైన విశ్వాసం కొన్ని లక్షణాలు ఏంటో చూద్దాం. మీకు తెలుసా, మామూలుగా బంగారాన్ని బ్యాంకులో లోన్కి అప్లై చేయాలంటే అక్కడ టచ్ స్టోన్ అంటారు, గీట్ రాయ్ వినారా? టచ్ స్టోన్ అని. ఆ స్టోన్తో బంగారాన్ని ఇలా గీసి చూస్తాడు. అక్కడ అప్రైజర్ అంటారు, ఆ వాల్యూ చెప్పేస్తాం. ఆ టచ్ స్టోన్తో తెలిసిపోతుంది నిజంగా బంగారమా కాదని. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణాలను విని మీ విశ్వాసం సరైనదో కాదో ఏం చేయాలి? 2 కొరింథీ 13:5 ప్రకారం పరీక్షించుకుని మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోవాలి. మిమ్మల్ని పరీక్షించేది ఎవరు? మీరే. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి అంటున్నాడు. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాలను బట్టి అరే వాళ్ళు రక్షింపబడడం లేదో, లేదా ఈమె రక్షింపబడడం లేదో అని ఆలోచించడానికి బదులు ఎవరికి వారమే ఏం చేద్దాం? పరీక్షించుకుందాం. సరే, నిజమైన విశ్వాసం కొన్ని లక్షణాలు ఏంటి అంటే, మొదటిది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం కాదు, యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచుతుంది నిజమైన విశ్వాసం. యేసు ప్రభువు కూడా కాదు, యేసు ప్రభువునందే విశ్వాసం ఉంచేది నిజమైన విశ్వాసం. నేను ఈ మధ్య కువైట్లో కొద్దిమంది ద్వారా వింటున్న విచారకరమైన సంగతి ఏంటంటే, మనకు ముస్లిమ్స్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. వాళ్ళు మనం ఒకళ్ళ అబ్రహాము ద్వారానే వాళ్ళు నమ్ముతారండి. తెలీదు అది బైబిల్కి బద్ధ విరుద్ధమైన సైతాన్ పెట్టిన మతం, దురాత్మ ఈ ప్రవక్తకు చెప్పిన సంగతులు. కానీ పౌలు అంటున్నాడు, సువార్తకు భిన్నంగా దోతోచి చెప్పిన వాడు సగుడు కాక అన్నాడు. అదే జరిగింది 6వ శతాబ్దంలో. ప్రవక్తకు దోతోచి కనబడి చెప్పాడంటే బైబిల్కి భిన్నమైన, యేసుక్రీస్తుని నిరాకరించేది, ఆయన దైవత్వాన్ని శంకించేది, ఆయన దేవుడు అనడానికి ఇష్టపడనది ఈ దేశ మతం. యేసుక్రీస్తుని కూడా కాదు నమ్మాల్సింది, యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలి. ఎందుకు? బైబిల్ చెబుతుంది, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామంలోనే మనం రక్షణ పొందగలరు, కానీ ఆకాశంలో మనుషులు కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపొస్తలుల కార్యాలు 4:12. కాబట్టి నిజమైన విశ్వాసం తన రక్షణ నిమిత్తం యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచుతుంది. నన్ను ఏ భార్య ఒప్పుకుంటుందంటే నువ్వు కూడా భార్య అంటే, ఏ భర్త ఒప్పుకుంటాడంటే నువ్వంటే కూడా నాకు ఇష్టం అంటే,
ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నేనే నీకు, నువ్వే నాకు, ఇదే కుటుంబం అంటే. మనిషే ఒప్పుకోడే, నువ్వు కూడా అంటే దేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు కూడా అంటే. యేసుక్రీస్తుని మాత్రమే విశ్వసించేది నిజమైన విశ్వాసం. రెండవది, నిజమైన విశ్వాసం కొన్ని లక్షణం ఏంటి అంటే క్రియలతో కూడిందే నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసానికి క్రియలు ఉంటాయి. నిన్న మనం చూసాం కదా, లూకా 6:46 అంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుటేందుకు అన్నాడు. Why you call me Lord, Lord when you don't do what I ask you to do అంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు 2:19 అంటున్నాడు, దేవుడు అక్కడ నేను నమ్ముచున్న వాళ్ళు నమ్మటం మంచిదే, దయ్యములు నువ్వు నమ్మి నువ్వు ఆడుకుంటున్నాడు. దయ్యాలు అంటే అంతకుముందు దేవదూతులుగా లూసిఫర్తో పాటు ప్రధాన దూతతో పాటు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు దురాత్మలుగా దయ్యాలుగా పడదొరబడ్డారు. కాబట్టి వీటికి తెలుసు ఒకప్పుడు పరలోకంలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక్కడేని, ఆయన కుమారుడు యేసుక్రీస్తు అద్వితీయ సత్య దేవుడు అని. కాబట్టి అవి నమ్మి వణుకుతున్నాయి కానీ అవి రక్షింపబడవు. కారణం ఏంటి? 25వ వచనంలో అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు. కాబట్టి నిజమైన విశ్వాసం ఏముంటాయి? క్రియలు అంటే విధేయత, క్రియలు అంటే మారిన జీవితం. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా నేను రక్షింపబడ్డాను అని అంటూ కూడా పాత పాపంలో జీవిస్తున్నాడు అంటే అతను రక్షింపబడలేదన్నమాట. నా భార్య ఆరోగ్య నిమిత్తం దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి సిఎంసి వేలూరుకి మేము వెళ్తూ ఉంటాం. సిఎంసి విన్నారా? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వేలూరు. ఆ హాస్పిటల్ ఎంత పెద్దది అంటే కేవలం హాస్పిటల్ బెడ్స్ 2000 ఉన్నాయి. ఇక అవుట్ పేషెంట్స్ రోజుకి 4 నుండి 6,000 మంది వస్తారట. సో చాలా బిజీగా ఉంటుంది. మేము గమనించాం, కొంతమంది పేషెంట్స్ని టెస్టులకి తిప్పుతూ ఉంటారు స్ట్రెచ్చర్ మీద. స్ట్రెచ్చర్ మీద వెళ్ళే వ్యక్తులలో 2 రకాలు ఉంటారు. ఒకరికి దుప్పటి ఇక్కడ దాకా కప్పుతారు, మరొకరికి ఇది కూడా కప్పేస్తారు. ఏంటి తేడా? ఇక్కడ దాకా కప్పితే ఇంకా బ్రతికి ఉన్నాడు మనిషి, టెస్ట్కి ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ఈ కాస్త కూడా మూసేస్తే బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. పెద్ద డిఫరెన్స్ లేదు దీనికి దానికి. అప్పుడే చనిపోయిన శరీరానికి బ్రతికుండే రోగికి పెద్ద తేడా ఏమి ఉండదు. బాడీలో ఫిజికల్గా అన్ని అవయవాలు మామూలుగానే ఉంటాయి, కానీ అసలు ముఖ్యమైనది లేదు. డెడ్ బాడీలో జీవం. క్రియలు లేని విశ్వాసాన్ని డెడ్ బాడీతో పోలుస్తున్నాడు. ఎంత బాధాకరమైన సంగతి ఆలోచించారు. కాబట్టి మీరు ఎవరైనా మేము రక్షింపబడ్డామని అంటూ కూడా దానికి తగిన క్రియలు లేకపోతే డెడ్ బాడీస్ అన్నమాట. డెడ్ బాడీని ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకోండి, హిందువులు అయితే కాల్ చేస్తారు, అలాగే దేవుడు కూడా కాల్ చేస్తాడు, నరకండి. క్రియలు లేని విశ్వాసం, రక్షణ లేని నామకార్థ నకిలీ విశ్వాసం అన్నమాట. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మీరే పరీక్ష చూసుకోమంటున్నాడు. అంటే అర్థం నిజమైన రక్షించే విశ్వాసం ఉందో లేదో చూసుకోమంటున్నాడు. నిజమైన రక్షించే విశ్వాసం అనుకుంటే మరొక లక్ష్యం ఏంటో తెలుసా? పరీక్షకు నిలిచే విశ్వాసం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం, నశించుకోవచ్చు అని అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. పరీక్షకు నిలిచే విశ్వాసం నిజమైన విశ్వాసం. రోల్డ్ గోల్డ్కి తేడా ఏంటి చెప్పండి? అగ్నిలో వేసినప్పుడు రోల్డ్ గోల్డ్ నాశనం అయిపోతుంది, కనబడదు తర్వాత. అది ప్యూర్ గోల్డ్ అయితే అగ్నిలో వేసిన అది పాడవదు, ఇంకా మేలి బంగారం అవుతుంది. దాని సరైన రీతిలో పుటం వేస్తాయి. నిజమైన విశ్వాసం నాశనం కాదు. కష్టాలకు, ప్రభు నామాన్ని బట్టి వచ్చే హింసలకు తట్టుకునేదే నిజమైన విశ్వాసం. వైరేలో ఆమె 20 కోడిగుడ్లు పొదిగించింది. ఉపవాస ప్రార్థనలో ఐటెం కింద పెట్టించింది, ప్రేయర్ ఐటెం కింద. ఏమని? 20 గుడ్లు కూడా
పిల్లలు అయిపోవాలి. 2 గుడ్లే పిల్లలు అయినాయి, మిగతా అన్ని వడిలిపోయినాయి. ఆమె అంటుంది, నాకు ప్రభు వచ్చి రాలేదు, నేను ఆయన వదిలేస్తున్నాను అని. మళ్ళీ దేవుడు అంటే ఏదో కోడిగుడ్లు పిల్లలు అయితే దేవుడును, లేకపోతే దేవుడు కదా. నువ్వు కోరినట్టు జరిగినా జరగకపోయినా దేవుడు దేవుడే. విశ్వాసానికి వచ్చే చిన్న చిన్న పరీక్షలో నిలవలేంది, విశ్వాసం నిలబడుతుంది. కాబట్టి నిజమైన విశ్వాసం ప్రభు నిమిత్తం ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడేదే నిజమైన విశ్వాసం. సరే, ఈ మొదటి కీర్తనను వచ్చే వారం ఇంకా విపులంగా ధ్యానం చేద్దాం. అయితే నిజమైన విశ్వాసం మనకుందో లేదో పరీక్షించుకోవడానికి మరొక విషయం చెప్పి ముగిస్తాను. నిజమైన విశ్వాసం దేవుణ్ణి దేవుడు కాబట్టి నమ్ముతుంది, ఆయన ఇస్తాడని ఇచ్చాడని కాదు. ఒక ముఖ్యమైన సంగతి చెప్పనివ్వండి. సైతాను వాడికి బాగా తెలుసు, చాలామంది దేవుణ్ణి నమ్మేది ఉపకారాల కోసం, ఊరకనే కాదని. కాబట్టి యోగు మీద ఆ అభియోగాన్ని మోపుతూ దేవునితోనే అంటున్నాడు, దేవా, యోగు నీ యందు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? కాదు. చదవనివ్వండి. మొదటి అధ్యాయం యోగు గ్రంథం 9వ వచనంలో అంటున్నాడు, అపవాది యోగు ఊరకే దేవుని భయభక్తులు గలవాడాయన, ఊరకే కాదు, నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసింది కదా, నీవు అతని చేతి పనులను దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తం అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అన్నాడు. చూడండి, సైతాను నామకార్థ క్రైస్తవులకు ఆపాదించవలసిన దాన్ని నిజమైన విశ్వాసి అయిన యోగుకు ఆపాదిస్తున్నాడు. ఏంటది? యోగు నేను భయభక్తులు కలిగి ఉన్నది ఊరకే కాదు, నువ్వు దీవించావు, కాపాడుతున్నావు, కాబట్టి నువ్వు దీవిని తీసే నీ ముఖం ఎదుట నిన్ను దూషించి నేను విడిచిపెట్టేస్తాడు చూడన్నాడు. కానీ యోగు గ్రంథం రుజువు చేసేది ఏంటో తెలుసా? యోగు దేవుని నమ్మింది ఆయనది ఇచ్చాడని ఇస్తాడని కాదు, ఆయన దేవుడు కాబట్టి ఊరకనే దేవుడు నమ్మాడు. ఆశీర్వాదాలన్నీ తీసేసినా తను దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఊరకనే నమ్మేది. అంటే అర్థం, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడు. నీ రోగం తీసేయకపోయినా దేవుడు దేవుడే. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుడు దేవుడే. అమ్మ అని పిలిచేది నీ బట్టలు ఉతుకుతుందని, నీ ఇల్లు ఉడుస్తుందని, లేదా నీ వంట చేసి పెడుతుందని, లేదా గిన్నెలు కడుగుతుందనా అమ్మ అని పిలిచేది? నేను కన్నందుకా? చెప్పలేమండి. తల్లిని తల్లి అని పిలిచేది కన్నది కాబట్టా, లేకపోతే నీకు పనులన్నీ చేస్తుందనా? ఇప్పుడు మా అమ్మగారి వయసు 75 సంవత్సరాలు. మొన్న 75th బర్త్డే చేశాను. ఈ వయసులో ఆమె ఏం చేయలేదు మాకు. సో షీస్ మై మదర్. దేవుడు ఏదో మేలు చేస్తాడు కాబట్టి దేవుడు కాదు. మీరు చేసిన చేయకపోయినా దేవుడు దేవుడే. కాబట్టి దేవుడు ఎందుకు నమ్మాలి? సైతాన్ అన్న పదాన్ని వాడదాం. దేవుడు ఎందుకు నమ్మాలి? ఊరకనే నమ్మాలి. చెప్పండి అందరూ ఈ పదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నమ్మాలంతే. ఆయన మీరు చేసినా చేయకపోయినా దేవుడు. ఆయన పైన ఉన్నాడు, మనం క్రింద ఉన్నాం. ఆయన పుట్టించాడు, మనం పుట్టాం. ఆయన జీవింపు చేస్తున్నాడు, మనం జీవిస్తున్నాం. ఆయన దేవుడు, నమ్మాల్సిందే. ఊరకనే దేవుడు నమ్మేది. ఇది నిజమైన విశ్వాసం. ఈరోజు ఎలాగైపోయినాయి అంటే దేవుణ్ణి అమ్ముతున్నారు, ఆయన మేళను అమ్ముతున్నారు, ప్రజలు కొనుక్కుంటున్నారు. చాలా మంది ఎగబడి కొన్ని సభలకు వెళ్ళేది ఎందుకంటే తాత్కాలిక మన ఇహలో ఒక మేళ కోసం వెళుతున్నారు. దేవుణ్ణి దేవుడుగా కాదు కొలిచేది. తిరుపతి లేదు, ఎందుకో తెలుసా? వాడి మీద అభిమానం ఉంది కాదు. చెరువు పక్క భార్యను పెట్టినట్టు మీద అభిమానం ఏముంటుంది చెప్పండి? అక్కడికి వెళ్ళేది ఎందుకో తెలుసా? కోరికలు తీరుతాయని, వ్యాపారం అభివృద్ధి అవుద్దని. ఇది క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది. రెండు రకాల ప్రజలు, అయితే నీతిమంతులు లేకపోతే పాపం. పుట్టుకతో మనందరం పాపులున్నాయి, నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతులుగా చేయబడేది ఎలాగో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటి? యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచేది.
క్రియలతో కూడింది, విధేయతతో కూడింది నిజమైన విశ్వాసం. పరీక్షకు నిలిచేదే నిజమైన విశ్వాసం. 4వది, దేవుడు ఏదో చేశాడని చేస్తాడని కాదని, చేసినా చేయకపోయినా దేవుడు కాబట్టి ఊరకనే నమ్మేది నిజమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వారే ఉచితంగా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మిగతావి వచ్చే వారం ధ్యానం చేస్తున్నాం. దేవుడి తలంపులు మన జీవితాలకు ఉపయోగకరంగా చేయను కాక. అంతేకాదు మనం అందరం కూడా మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసం సరైనదో కాదో లేదో మన టికెట్ తీసి, ఇది ప్లాట్ఫామ్ టికెట్, బ్యాలెట్ టికెట్ పరీక్షించుకుందాం. దేవుడి కృపను అందరికీ దయచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.